కూటమి ప్రభుత్వం అంటే చాలా బాగుందండి. అభివృద్ధి వైపు సంక్షేమం అంటే కామన్ అండి, అది ఎలాగా అభివృద్ధి అవుతుంది. మన రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతున్నది, సమయం పడుతుంది. మనిషి ఒక గాడి తప్పిన బండికి మళ్ళీ గాడి. హాస్పిటల్స్ అయినా రోడ్స్ అయినా ఏదైనా కానీ పరిపాలన అయితే మాత్రం చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం అంటే చాలా బాగుందండి. అభివృద్ధి వైపు సంక్షేమం అంటే కామన్ అండి, అది ఎలాగా అభివృద్ధి అవుతుంది. బాగానే ఉంది ప్రజెంట్. సార్ నిన్న చూసినట్టయితే పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం న్యాయమేనంటారా? అంటే పోసాని కృష్ణమురళి కాదు, అందరినీ అప్పుడు ఎవరైతే అతిగా ప్రవర్తించి మినిమం మానవత్వం లేకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళందరినీ ఇంకా అరెస్ట్ చేయాలి. చాలా మంది అరెస్ట్ కోరుకుంటున్నాం కూడా. ప్రస్తుతం బాగుంది. మనం ఏదైనా ఆశించవచ్చు. మన రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతున్నది, సమయం పడుతుంది. మనిషి ఒక గాడి తప్పిన బండికి మళ్ళీ గాడిలో తావాలంటే టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం ఓడిపోయాము. ఒక అవకాశం అందరు కలిపి ఇచ్చాం, అది అందరూ ఇచ్చాం. రాష్ట్రం ఆయనకి ముఖ్యమంత్రిగా చేసి వైఎస్ఆర్ పార్టీ పవర్ తెచ్చి మనకు బాధ అనిపించింది. బాగుందండి. గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఏ పరిపాలన అన్నా ఏంటి జరిగిందనేది మనకు తెలియదు. హాస్పిటల్స్ అయినా రోడ్స్ అయినా ఏదైనా కానీ పరిపాలన అయితే మాత్రం చాలా బాగుంది. లేదండి, ఏంటంటే నచ్చిన వాళ్ళు ఒకలా మాట్లాడతారు, నచ్చలేని వాళ్ళు ఒకలా మాట్లాడతారు కదా. అవన్నీ రూమర్స్ మేము అయితే పట్టించుకోము. ఇక్కడ గవర్నమెంట్ చంద్రబాబు వచ్చిన తర్వాత అయితే పరిపాలన అయితే మాత్రం చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు బాగానే ఉందండి. గత సంవత్సరం వైసీపీ గవర్నమెంట్ ఉందనే గానీ రజకులకి ఒక పథకాలు రావాలంటే మామూలుగా లాండ్రీ షాప్ ఉన్న వాళ్ళకే లోన్ అంటండి. మామూలుగా వృత్తిపరంగా బండి పెట్టుకొని చేసుకున్న లోన్ రాలేదండి. దీనివల్ల మాకంత ఇబ్బందికరంగా జరిగింది, కానీ లోన్ రాలే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 2019లో మాకు ఆదరణ పథకం అని పెట్టి ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు బీసీలుగా చూస్తారండి, అంతేగాని మామూలుగా ఇబ్బందికరంగానే చేయడు. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? చాలా బాగుందండి. ఏ విధంగా అంటే అందరిలో కూడా అన్ని అందుబాటులోకి అందుతున్నాయి, సక్రమంగా జరుగుతుంది, చేసుకెళ్తున్నారు. గతంలోని 5 సంవత్సరాలు మీరు చూశారు, మార్పు ఏమైనా కనబడ్డారా? చాలా మార్పు, 80% మార్పు కనిపించింది. అప్పుడు ఆ టైంలో అయితే సివిల్గానే ఏదో ఎక్కడికి వెళ్ళకపోయారు, ఇటు మాట్లాడలేకపోయారు. ఇప్పుడు అలా స్వతంత్రంగా మాట్లాడుతాను ఒక దాని మీద. నేను సార్ కూటమి పరిపాలన, కుటుంబ ప్రభుత్వం బాగుందండి. లోకేష్ని ఇలాగ వ్యక్తిగతంగా తిట్టారండి. అవునండి, కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదండి, చాలా తప్పదు. అరెస్ట్ చేయడం న్యాయమేనా? 100% న్యాయం అండి. మనిషి సీనియర్, అతనికి అలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి. అరెస్ట్ చేయడం 100% కరెక్ట్. సార్ ఇప్పుడు పార్టీ ఆఫీసుల మీద కూడా అప్పుడు దాడి చేశారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, కరెక్ట్ అంటారు? అంటే ఆ పదవిలో అధికారంలో ఉందని అలాగ చేయకూడదండి. అది పరిశ్రమలు అవన్నీ వస్తాయని లోకేష్ గారు చెప్పారు. అవునండి, పరిశ్రమలు మాత్రం వస్తాయండి. కొంచెం టైం పడుతుంది అన్నమాట. అన్ని పికప్ అయ్యేసరికి టైం పడుతుంది అన్నమాట. అది 100% బాగుందండి.